ఓకే. అర్థమైంది. నేను జూసుకుంటా. మన పోస్టర్ జపాన్‌లో ఏదో వార్నింగ్ ఇస్తున్నారు. వినడానికి చాలా హై ఇస్తుంది. కానీ ఏం అర్థం కాట్లేదు. నేనెందుకున్నా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాగా. అసలు జపాన్‌లోనే ఎందుకు పెట్టాలి? దానికి కూడా నేను ఆన్సర్ చేస్తా. విలన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీన్ అయి ఉంటుందిది. సో, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఓమి నా ముద్దుల ఓమి. ఎగిరెగిరి పడుతున్నావు నీలాంటి వాడిని నేల మీద ఎలా దించాలో నాకు తెలుసు. గ్రద్ద ఓ నా గ్రద్ద ఐ మీన్ ఈగలనమాట. ఒక క్రూరమైన గ్రద్దని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. ముందుగా దాన్ని 2 రెక్కలు కొయ్యాలి. అది నేలపై పడ్డాక దాన్ని కళ్ళు పీకాలి. చూపు లేకపోతే ఎటు పోవాలో దానికి తెలీదు. ఇంకా దాన్ని కాళ్ళు నరికేస్తే ఇంకా కదలలేదు. లాస్ట్‌కి దాన్ని గుండెని తీసేయాలి. గ్రద్ద ఓ నా గ్రద్ద. ఇంతేనండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జపాన్ లాంగ్వేజ్‌లో మాట్లాడిన వర్డ్స్ ఇవి. ఓమి అని విలన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ హష్మి యాజ్ ఏ ఓమి భావుగా చేస్తున్నారు. మనోడు మూవీలో జపాన్ కంట్రీ అన్నమాట. అందుకే మనకి రిలీజ్ చేసిన ఎవ్రీ పోస్టర్ జపాన్ రిలేటెడ్‌గా ఉన్నాయి. టైటిల్ దగ్గర నుండి లిరిక్స్, డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ జపాన్ నుంచిలో చూస్తున్నాం. అండ్ ఈ మూవీ వచ్చి ఫస్ట్ లుక్ స్టార్టింగ్ నుంచి 'హంగ్రీ చీతా' లిరికల్ అండ్ పోస్టర్స్ ఇవన్నీ చాలా హైప్‌ని పెంచేస్తున్నాయి. ఐ థింక్ జపాన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది మూవీ మొత్తం. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఒక 40% అయినా 'సుజిత్' చూపిస్తే మనం పీక్‌లో సాటిస్ఫై అయిపోతాం. వార్నింగ్ చూస్తే ఇంత హైగా ఉంది. ఇంకా మూవీ ఎలా ఉందో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. 'సుజిత్' లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఒక మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే హైప్ చాలా ఉంది. వాళ్ళు కూడా దీన్ని బాగా క్యాచ్ చేసి ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్‌ని చాలా సస్పెన్స్‌గా ఉంచారు. ఇంకా రిలీజ్ చేయలేదు. సో, మూవీ సెప్టెంబర్ 25న వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి తప్పదు. ఈసారి పవన్ కళ్యాణ్‌కి ది బెస్ట్ వస్తుంది అని నేను నమ్ముతున్నా. లెట్స్ వెయిట్ ఫర్ 25థ్ సెప్టెంబర్. ఓజాస్ గంభీర.